ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యిని సరఫరా చేసేందుకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఆంధ్రాకు చెందిన వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీ కంపెనీలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థలు టీటీడీకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ పదార్థాలు, రసాయనాలు, ఫామ్ ఆయిల్, పాప్కార్న్ ఆయిల్ ఉన్న నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. ఈ సంస్థల నుంచి టీటీడీ 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల నెయ్యితో కల్తీ జరిగినట్లు సిట్ గుర్తించింది. దాదాపు 40% లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు సిట్ బృందం దర్యాప్తులో తాజాగా గుర్తించారు. శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం ప్రతిరోజు 3.5 నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఇందుకోసం 12,000 నుంచి 13,000 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో లడ్డూల తయారీకి రోజు 40% కల్తీ నెయ్యినే వినియోగించారు. కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలనే భక్తులకు పంపిణీ చేశారు. రైట్, ఇక ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ శ్రీసాగర్, ఏదైతే సిబిఐ సిట్ ప్రత్యేక బృందం దర్యాప్తులో లడ్డు నెయ్యి కల్తీ విషయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్న సమయంలోనే ఈ విషయాలు బయటకు రావడం హిందువుల్ని యావత్తు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా 2019 నుంచి 14 మధ్య పూర్తి స్థాయిలో కూడా, ఆ తర్వాత క్షమించాలి 2019 నుంచి 24 మధ్య పూర్తి స్థాయిలో కూడా లడ్డూలకు సంబంధించి మరొక అంశం, కీలక అంశం బయటకు వచ్చింది. దాదాపు 41% లడ్డూలు కల్తీ నెయ్యి తయారు గుర్తించారు. 2019 నుంచి 24 మధ్య 48.76 కోట్ల లడ్డూలు తయారయ్యాయి. వీటిని అన్నప్రసాద తయారీకి టీటీడీకి పూర్తిగా 1.60 టీటీడీ కిలో నెయ్యిని వినియోగించింది. ఈ నెయ్యిలో 68 లక్షల కిలోల బోలేబాబా నుంచి దాని అనుబంధ సంస్థ నుంచి నెయ్యి సరఫరా అయినట్లుగా ఎత్తు గుర్తించింది. వివిధ రకాల పామ్ ఆయిల్, పాప్కార్న్ రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్టు ఇప్పటికే సిబిఐ సిట్ ప్రత్యేకంగా నిగ్గు తేల్చింది. దీని విలువ దాదాపు 250 కోట్లు ఉంటాయని చెప్పి ఆ సిట్ వెల్లడిస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ధృవీకరించారు. ఎందుకంటే గతంలో కల్తీ జరగలేదన్న విషయాన్ని వైసీపీ, అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ రకంగా వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారైతే ఆ 40% పైగా లడ్డూలు కల్తీ జరిగాయని, ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో భక్తులు కొనుగోలు చేశారని చెప్పి సిట్టు గుర్తించింది. ఇది ఇప్పటికే హిందూ మనోభావాలు దెబ్బతిన అంశం కావడంతో ఆ న్యాయస్థానాన్ని వైసీపీ ఆశ్రయించింది, సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని. అటు